అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద అన్నపూర్ణ స్టైల్ రింగ్స్. టుడే వర్క్ వచ్చేసి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా దానికి సంబంధించిన వీడియో తీస్తానని నేను చాలాసార్లు చెప్పానండి. బట్ ద ఫస్ట్ టైం ఒక కస్టమర్, అది కూడా తెలంగాణ నుండి అండి, వాట్సాప్ చేశారు. మైసూర్ సిల్క్ శారీ పెట్టించోటే పెట్టడం వల్ల అది ఫోల్డింగ్ ఉన్న చోటు డ్యామేజ్ అయ్యింది అనేసి పెట్టారు. వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానండి. ఇది మీరు చూస్తున్న క్లాత్ వచ్చేసి శారీ క్లాత్ అండి. దీన్ని నేనే కట్ చేశాను, వీడియోలో మీరు చూడొచ్చు. దీన్ని కట్ చేసి ఈ డ్యామేజ్ ఉన్న చోట మనం ఎలా ఆల్ట్రేషన్ ఇలాంటివి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఆ టేప్ పెట్టాను, దాని మీద శారీలోని కొద్దిగా క్లాత్ నేను కట్ చేసుకున్నాను. బట్ మీరేం చేస్తారంటే దానికి సేమ్ మ్యాచింగ్ కలర్ ఉన్న వేరే ఫ్యాబ్రిక్ లేదా లైనింగు ఇలాంటివి ఏమన్నా సరే యూజ్ చేయొచ్చు. ఇట్లా క్లీన్గా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని దాని మీద వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని ఉంటాం కదా, దాన్ని ఇలా క్లీన్గా పెట్టేయండి. క్లీన్గా పెట్టేసి డైరెక్ట్గా ఐరన్ చేయొద్దండి. నేను చాలాసార్లు చెప్పాను, డైరెక్ట్గా ఐరన్ పెట్టి మీరు ప్రెస్ చేయకండి. అలా చేస్తే శారీ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, క్లాత్ కాలిపోతుంది. ఇలా వేరే క్లాత్, కాటన్ క్లాత్ పెట్టి, కాటనే పెట్టండి, అయినంత కాటన్ క్లాత్ పెట్టి దాని మీద క్లీన్గా ప్రెస్సింగ్ ఐరన్ చేయండి. ప్రెస్ ఐరన్ చేయండి, అప్పుడప్పుడు తీసి చూడండి. క్లీన్గా నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా చేసేసాను. ప్రెస్ ఐరన్ చేసిన తర్వాత అది ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ కటింగ్ అయ్యింది అనేది కూడా మనకి కనిపిదండి. చూడండి. అలానే మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు యూట్యూబ్లో కామెంట్ పెట్టేకి ఇష్టం లేదు అంటే నా వాట్సాప్ నెంబర్ యూట్యూబ్ ఛానల్లో ఉందండి, దానికి కూడా మీరు మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.